భారత్ మరియు శ్రీలంక దేశాలు కలిసి ఎంతో ఘనంగా నిర్వహించిన 2026 టీ20 వరల్డ్ కప్లో ఫైనల్లో న్యూజిలాండ్ని చిత్తుగా ఓడించి ఇండియా మూడోసారి టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్గా నిలిచింది. అయితే టోర్నీ ముగిసిన నెలన్నర తర్వాత ఈ వరల్డ్ కప్లో జరిగిన మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారం బయటపడింది. దాంతో ఇండియా నిర్వహించిన వరల్డ్ కప్ మరియు సాధించిన ఈ చారిత్రాత్మక విజయం ఇప్పుడు వివాదాల్లో ఇరుక్కుంది. అయితే ఈ వరల్డ్ కప్లో మ్యాచ్ ఫిక్సింగ్ చేసింది ఎవరు? చేసింది ఒక్కడేనా? ఆ టీం మొత్తమా? దీనిపై ఐసీసీ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? ఈ ఫిక్సింగ్ వ్యవహారం వల్ల ఇండియాకు ఎంత నష్టం కలగబోతుంది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. 2026 ఫిబ్రవరి 7 నుండి మార్చి 8 వరకు జరిగిన టీ20 వరల్డ్ కప్ మెగా టోర్నీని భారత్లోని 5 వేదికల్లో మరియు శ్రీలంకలోని 3 వేదికల్లో నిర్వహించారు. మొత్తం 20 దేశాలు పాల్గొన్న ఈ టోర్నీలో 55 మ్యాచ్లు జరిగాయి. అయితే ఈ టోర్నీ ప్రారంభానికి ముందే వివాదాలు మొదలయ్యాయి. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తమ జట్టును ఇండియాకు పంపడానికి నిరాకరించింది. భద్రతా కారణాలను సాకుగా చూపి తమ మ్యాచ్లను ఇండియా నుండి శ్రీలంకకు తరలించాలని డిమాండ్ చేసింది. కానీ ఐసీసీ అందుకు అంగీకరించకపోవడంతో బంగ్లాదేశ్ ఈ టోర్నీ నుండి వైదొలగాలని నిర్ణయించుకుంది. వారి స్థానంలో స్కాట్లాండ్ జట్టుకు అవకాశం దక్కింది. ఇది కేవలం ఒక జట్టు తప్పుకోవడం మాత్రమే కాదు, రాజకీయాలకు మరియు క్రీడలకు మధ్య జరుగుతున్న సంఘర్షణకు ఒక నిదర్శనంగా నిలిచింది. మరోవైపు భారత్ మరియు పాకిస్తాన్ మధ్య ఉన్న ఉద్రిక్తతలు మైదానంలో కూడా స్పష్టంగా కనిపించాయి. ఫిబ్రవరి 15న కొలంబోలో జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్లో టాస్ వేసే సమయంలో కానీ, మ్యాచ్ ముగిసిన తర్వాత కానీ ఇరు జట్ల కెప్టెన్లు కనీసం కరచాలనం కూడా చేసుకోలేదు. 2025లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత జట్టు ఈ నో హ్యాండ్షేక్ అనే పాలసీని అనుసరించడం క్రికెట్ అభిమానులను కొంత ఆశ్చర్యానికి గురిచేసింది. ఏది ఏమైనా ఆ మ్యాచ్లో టీమిండియా 61 పరుగుల భారీ తేడాతో పాకిస్తాన్ను చిత్తు చేసి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. కానీ టోర్నీ ముగిసిన నెలన్నర తర్వాత వెలుగులోకి వచ్చిన ఫిక్సింగ్ ఆరోపణలు ఈ విజయాలన్నింటినీ నీరుగారుస్తున్నాయి. అసలు ఈ ఫిక్సింగ్ వివాదం కెనడా జట్టు చుట్టూ ఎందుకు తిరుగుతోందో ఇప్పుడు వివరంగా చూద్దాం. ద ఫిఫ్త్ ఎస్టేట్ అనే ఒక కెనడియన్ ఇన్వెస్టిగేటివ్ ప్రోగ్రాం అవినీతి, నేరం, క్రికెట్ అనే పేరుతో ఒక డాక్యుమెంటరీని విడుదల చేసింది. ఇందులో కెనడా క్రికెటర్లు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ రేంజ్లో అవినీతికి పాల్పడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యంగా ఫిబ్రవరి 17న చెన్నైలోని చెపాక్ స్టేడియంలో న్యూజిలాండ్ మరియు కెనడా మధ్య జరిగిన మ్యాచ్ ఇప్పుడు స్కానర్లో ఉంది. ఆ మ్యాచ్లో కెనడా ఫస్ట్ బ్యాటింగ్ చేయగా యువరాజ్ సంబ్రా అద్భుతమైన సెంచరీ చేయడంతో 173 పరుగుల గౌరవప్రదమైన స్కోరును సాధించింది. లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ 35 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్నప్పుడు అసలు ట్విస్ట్ మొదలైంది. న్యూజిలాండ్ కష్టాల్లో ఉన్న సమయంలో కెనడా కెప్టెన్ దిల్ప్రీత్ బజ్వా అనూహ్యంగా తానే బౌలింగ్ చేయడానికి వచ్చాడు. నిజానికి అతను రెగ్యులర్ బౌలరేం కాదు. ఆ 5వ ఓవర్లో అతను వరుసగా నో బాల్స్, వైడ్లు వేస్తూ ఏకంగా 15 పరుగులు సమర్పించుకున్నాడు. అక్కడితో న్యూజిలాండ్పై ఉన్న ఒత్తిడి పూర్తిగా తొలగిపోయింది. ఆ తర్వాత కెనడా మ్యాచ్ను 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. అయితే టోర్నీ ప్రారంభానికి కేవలం 3 వారాల ముందే అతన్ని కెప్టెన్గా నియమించడం కూడా ఇప్పుడు అనేక అనుమానాలకు దారితీస్తోంది. ఈ విచారణలో మరో షాకింగ్ విషయం ఏమిటంటే కెనడా మాజీ కోచ్ ఖుర్రన్ చౌహాన్కు సంబంధించిన ఒక ఫోన్ రికార్డింగ్ బయటకు వచ్చింది. అందులో బోర్డులోని ఉన్నతాధికారులు తనపై ఒత్తిడి తెచ్చి బెట్టింగ్ ప్రయోజనాల కోసం కొంతమంది నిర్దిష్ట ఆటగాళ్లను జట్టులోకి ఎంపిక చేయమని బలవంతం చేశారని అతను ఆరోపించాడు. అంతేకాకుండా ప్రస్తుత కోచ్ పుబుదు దస్సనాయకే కూడా జట్టు ఎంపికలో అక్రమాలు జరుగుతున్నాయని, తనను అన్యాయంగా తొలగించారని కెనడా క్రికెట్ బోర్డుపై కోర్టులో కేసు వేశాడు. కెనడా క్రికెట్ సీఈఓ సల్మాన్ ఖాన్ పై కూడా గతంలో క్రిమినల్ కేసులు ఉన్నాయని, ఆయన నియామకమే
ఒక పెద్ద వివాదమని ఐసీసీ గుర్తించింది. ఇక ఈ వివాదాలు కేవలం కెనడాకే పరిమితం కాలేదు. టోర్నీ ప్రారంభానికి కొద్ది రోజుల ముందే అమెరికా జట్టు స్టార్ బ్యాటర్ మరియు మాజీ కెప్టెన్ ఆరోన్ జోన్స్ పై ఐసీసీ తాత్కాలిక వేటు వేసింది. 2024 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ పై అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి తన జట్టును గెలిపించిన జోన్స్ ఇప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో సస్పెండ్ కావడం అమెరికా క్రికెట్కు పెద్ద దెబ్బ. ప్రధానంగా కరీబియన్ దీవుల్లో జరిగిన బిమ్-10 టోర్నమెంట్లో అతను అక్రమాలకు పాల్పడ్డాడని, ఇన్వెస్టిగేటర్లకు సహకరించకుండా సమాచారాన్ని దాచిపెట్టాడని ఐసీసీ అభియోగాలు మోపింది. ఈ మొత్తం వ్యవహారం వెనుక ఒక పెద్ద నెట్వర్క్ ఉందని, రాబోయే రోజుల్లో మరికొంతమంది ఆటగాళ్ల పేర్లు బయటకు వచ్చే అవకాశముందని ఐసీసీ హెచ్చరించింది. ఇక టోర్నీ గణాంకాల విషయానికి వస్తే ఈ వరల్డ్ కప్ లో ఎన్నో కొత్త రికార్డులు నమోదయ్యాయి. పాకిస్తాన్ ఓపెనర్ సాహిబ్ జాదా ఫర్హాన్ 383 పరుగులతో టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా నిలిచి విరాట్ కోహ్లీ పేరట ఉన్న పాత రికార్డును బద్దలు కొట్టాడు. ఈ టోర్నీలో మొత్తం 7 సెంచరీలు నమోదయ్యాయి. ఇది T20 వరల్డ్ కప్ చరిత్రలోనే ఒక రికార్డు. భారత బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా మరియు వరుణ్ చక్రవర్తి చెరో 14 వికెట్లతో సంయుక్తంగా అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లుగా నిలిచారు. టీమిండియా వికెట్ కీపర్ సంజు శాంసన్ తన నిలకడైన ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు. ఈ టోర్నీలో భారత్ తన ప్రయాణాన్ని ఎంతో ఘనంగా సాగించింది. గ్రూప్ స్టేజ్లో వరుస విజయాలతో దూసుకుపోయిన భారత్ సెమీఫైనల్ 2లో ఇంగ్లాండ్ను 7 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్కు చేరుకుంది. ఆ మ్యాచ్లో సంజు శాంసన్ 89 పరుగులు చేయగా హార్దిక్ పాండ్యా తన ఆల్రౌండ్ ప్రతిభతో ఆకట్టుకున్నాడు. మార్చి 8న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ ఒక అద్భుత దృశ్యం. సుమారు 86,824 మంది ప్రేక్షకుల మధ్య జరిగిన ఈ పోరులో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 255 పరుగుల భారీ స్కోరును సాధించింది. ఇది T20 వరల్డ్ కప్ నాకౌట్ చరిత్రలోనే అత్యధిక స్కోరు. లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ జట్టు భారత బౌలర్ల ధాటికి తట్టుకోలేక కేవలం 159 పరుగులకే కుప్పకూలింది. ఆ మ్యాచ్లో జస్ప్రీత్ బుమ్రా కేవలం 15 పరుగులిచ్చి 4 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. ఈ విజయంతో భారత్ 3వ T20 ప్రపంచ కప్ను గెలుచుకోవడమే కాకుండా వరుసగా 2 సార్లు టైటిల్ గెలిచిన మొదటి జట్టుగా మరియు స్వదేశంలో టైటిల్ గెలిచిన మొదటి ఆతిథ్య జట్టుగా చరిత్ర సృష్టించింది. సూర్యకుమార్ యాదవ్ తన కెప్టెన్సీలో ఐసీసీ ట్రోఫీని అందించిన 4వ భారత కెప్టెన్గా నిలిచాడు. ముగింపుగా చూస్తే 2026 T20 వరల్డ్ కప్ మనకు ఎన్నో తీపి జ్ఞాపకాలను ఇచ్చిన ఫిక్సింగ్ మరియు అవినీతి ఆరోపణలు క్రికెట్లోని పారదర్శకతపై ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. కెనడా మరియు అమెరికా వంటి దేశాల్లో క్రికెట్ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న తరుణంలో ఇలాంటి సంఘటనలు ఆ ఆట యొక్క భవిష్యత్తును దెబ్బతీసే అవకాశముంది. ఐసీసీ కఠినమైన చర్యలు తీసుకోకపోతే అభిమానులకు ఆటపై ఉన్న నమ్మకం సడలిపోతుంది. క్రీడ అనేది కేవలం గెలుపోటముల కోసమే కాదు, అది నైతికతకు మరియు క్రమశిక్షణకు కూడా నిదర్శనం కావాలి. నిజం నిప్పులాంటిది, అది ఎప్పటికైనా బయటకు వస్తుంది. మరి ఈ 2026 T20 వరల్డ్ కప్లో జరిగిన ఈ ఫిక్సింగ్ వివాదాలపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేసి, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. భారత జట్టు సాధించిన ఈ చారిత్రాత్మక విజయం ఈ వివాదాల నీడలో మరుగున పడిపోతుందా? అలాగే ఐసీసీ కేవలం చిన్న జట్లపైనే కాకుండా ఇలాంటి అక్రమాలకు పాల్పడే ఏ దేశంపైనైనా కఠినమైన శిక్షలు వేయాలని మీరు భావిస్తున్నారా? ఒకవేళ కెనడా దోషిగా తేలితే ఆ జట్టును అంతర్జాతీయ క్రికెట్ నుండి బహిష్కరించాలా? మీ విలువైన ఆలోచనలను కింద కామెంట్ బాక్స్లో మాతో పంచుకోండి. గుర్తుంచుకోండి, మనం చేసే ప్రతి క్లిక్ మరియు మనం చూసే ప్రతి మ్యాచ్ స్వచ్ఛమైన క్రీడా స్ఫూర్తితో ఉండాలని కోరుకుందాం. మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.